మాస్టర్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానవాదాన్ని అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌కి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ప్రతిరోజు ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ వాళ్ళకి అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఈ రోజు మనతో సౌభాగ్యం మేడం గారు మన పామూరు నుంచి మనకు జూమ్ సెషన్కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈరోజు ఒక టాపిక్ కార్యకారణ సంబంధం. ఏ కారణం లేకుండా ఏ కార్యం అనేది జరగదు అని చెప్పని మనం కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. దాని గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు ఒక మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నడుపుతున్న మేడం వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మరి ఇంత చక్కటి జూమ్ని చక్కగా ప్రతిరోజు టైం మెయింటైన్ చేయటం, చక్కగా ఈ జూమ్లో మాస్టర్లతో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు. మరి నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. 2012 నుంచి ప్రచారం చేస్తున్నాను. మరి ఈ పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు జీవితంలో. మరి మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము అనేది గురువులు మనకు తెలియజేస్తున్న అక్షర సత్యం ఇది. ఎందుకంటే మాస్టర్స్, మరి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక కార్తీక పౌర్ణమి రోజు నాకు అర్థమైన విషయము. ఎందుకంటే నేను కిందకి వెళ్ళాను, అందరు గుడికి వెళ్ళారు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక రిక్షా తోలుకునే అబ్బాయి ఏమన్నాడంటే, అక్క ఏంటి అందరూ గుడికి వెళ్తే కార్తీక పౌర్ణమి అని, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు షాప్ దగ్గర అని ఆ అబ్బాయి అడిగితే, నాకు కూడా అప్పుడు ఆలోచన వచ్చింది. ఏంటి అందరూ కార్తీక పౌర్ణమి గుడికి వెళ్ళారు కదా, అసలేందో తెలుసుకోవాలి, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఏం పని మీద వచ్చాను. అప్పటికే నేను 2012 నుంచి ప్రచారం చేస్తున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నా పడుతూనే ఉన్నాం, బజార్లో వాళ్ళు ఏదైనా అన్నా కూడా పడుతున్నాం. ఎందుకు పడుతున్నాం మనము ఇలా? ఇంట్లో బయట అంటున్నా సరే మరి ఎందుకు ఇలా ప్రచారం ఆపకుండా, ధ్యాన ప్రచారం ఆపకుండా చేస్తున్నాము ఏంటి తెలుసుకోవాలని నేను ఏదైనా సరే వెంటనే ఆచరణ పెడతానండి. ఈ క్షణం తెలిస్తే పక్క క్షణమే ఆచరణ పెడతా. వెంటనే షాప్ దగ్గర నుంచి అక్కడ వదిలేసి ఆ పని ఇంట్లోకి వచ్చి, మా ఇంట్లో చెక్కది 4x4 పిరమిడ్ ఉండేది, ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తూ, అవును కదా అందరు గుడికి వెళ్ళారు కదా, నేనెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించుకొని, అసలు నేను ఎవరిని అని ధ్యానంలో కూర్చుంటే నాకు తెలిసిన సత్యం ఏంటి అంటే, గౌతమ బుద్ధుడి యుగం అని వచ్చింది నాకు. అంటే ఆ జన్మలో గౌతమ బుద్ధుడి ఉన్నప్పుడు ఒక జన్మ నాది. అందుకని ఎవరు ఎన్నైనా తిట్టని, ధ్యాన ప్రచారం చేస్తున్నావు, నీకేం పనిలేదా, హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం వచ్చిన పని, ఈ భూమి మీదకి వచ్చిన పని, ఈ లక్ష్యం ఇదే. నా జీవిత లక్ష్యం ఏంటి? ప్రచారమేనండి. ఇప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుంటే చాలు పెళ్ళిళ్ళు కనపడుతుంటాయి అన్నమాట. ఒక మేడంని అడిగా, ఏంటి మేడం, నేను నిద్రపోతే కలలో కావచ్చు, ధ్యానంలో కావచ్చు, ఎవరెవరికో పెళ్ళిళ్ళు చేస్తున్నానట, ఏంది మేడం ఇలా కనపడుతున్నాయంటే, మేడం అంది, నేను నిజంగా వీళ్ళందరికీ పెళ్లి చేయాలేమో అనుకునేదాన్ని ధ్యానంలో కనపడ్డప్పుడు, కలలో కనపడ్డప్పుడు. మేడం అంది, చంద్రావతి మేడం, ఒంగోలు స్పిరిచువల్ టాబ్లెట్స్ మేడం అంది, మేడం మీకు అవి కనపడుతున్నాయి అంటే మీరు లోక కళ్యాణం చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి అని ఆమె చెప్పిన విషయం అండి. అలా నేను ఎప్పుడు ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చుంటే అలా మనకు ఆన్సరు వస్తుందన్నమాట. ఇంకా ఇంకొక సత్యం ఏంటి అంటే, నేను 2010లో ధ్యానంలోకి వస్తే పత్రిజీ గారు 2017లో మా ఇంటికి తీసుకొచ్చారు.
పత్రిజీ గారిని. అప్పుడే కొత్తగా ఇల్లు కట్టాము. ఇల్లు కడితే సార్ని, అక్క కొత్త ఇల్లు కదా, పత్రిజీ గారిని మీ ఇంటికి తీసుకొస్తామన్నారు పత్రి సార్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, అసలు కార్యకారణ సంబంధం లేకుండా పత్రిజీ గారు కూడా మన ఇంటికి రారు. పామూరులో ఇంకా మాకంటే గొప్ప బిల్డింగ్లు ఉన్నాయి ధ్యానం చేసే వాళ్ళకి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు సార్ చెప్తున్నా నేను. అయితే సార్ని, అక్క మీ ఇంటికి తీసుకొస్తున్నాము, పవన్ గారు అన్నారు, మీ ఇంటికి తీసుకొస్తున్నాము అక్క పత్రి సార్ ఓకేనా అంటే, మా ఇంట్లో ఊరికి ఇల్లు కట్టి వదిలేసాం, సోఫాలు కానీ, బెడ్, డబుల్ కాట్ మంచం కానీ, తర్వాత ఏసీ కానీ, టీవీ కానీ ఏమీ లేవు. అయినా సరే నేను ఓకే పవన్ గారు అన్న. అయితే అప్పుడు మా కొట్లో చీటీ పడవలు కడతారు అందరు అందరు వ్యాపారస్తులు. అప్పుడు సార్ వస్తున్నాడని నెల్లూరు వెళ్ళి ఆటో పెట్టి చీటీ పాట పాడి డబల్ కాట్ మంచము, ఏసీ అన్ని తెచ్చాం. చూడండి, అంతకుముందు మేము ఆ ఎంత ఎండైనా సరే, ఎంత చెమటైనా ఓర్చుకునే వాళ్ళం. ఆ ఏసీ తెచ్చుకోవాలనే జ్ఞానం కూడా లేదనమాట మాకు. సంపాదిస్తున్నాం, ఆ జ్ఞానం కూడా లేకపోయింది. సార్ వస్తుంటే అప్పుడు చూడండి, గురువులు మనల్ని ఎలా బయటేస్తారో చూడండి. అంతలా అల్లాడిపోయే వాళ్ళం. ఇన్వర్టర్ కానీ ఏమీ లేదండి. ఎంతో జ్ఞానం ఉందండి బయట, అందరికి ఇన్వర్టర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మాకు ఆ జ్ఞానం లేకపోయింది. సార్ వస్తున్నాడని మేము అన్ని పెట్టించేసామన్నమాట. అయితే సారు ఉన్నది కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమేనండి. మేము 2017 అంటే ఇప్పుడు 25, 8 సంవత్సరాల నుంచి చక్కగా ఏసీ వేసుకొని చల్లటి గాలి ఎండాకాలం అనుభవిస్తున్నాం. అంటే ఏ కారణం లేకుండా గురువులు రారండి. మనము ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే, మనకు ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే ఇంకా ఇంకా ఒక కార్యకారణ సంబంధం ఉంది. సారు మా ఇంటికి రావడానికి కారణం ఉంది. ఎందుకంటేనండి, పవన్ గారు ఎప్పుడు వస్తున్నా సరే, అక్క మేము వస్తున్నాం టిఫిన్ చేయక్క అంటారు. ఒకసారి ఏమైందంటే, ఒక 10 మంది 5 మంది అంటే ఓకే, లెక్కలేదు. అదే పవన్ గారు నెల్లూరు నుంచి మేము ఒక 60 మంది వస్తున్నామక్క, 3 రకాల టిఫిన్లు చేయాలక్క అన్నారు. ఓకే, మా చిల్లర కొట్టండి, మా ఇంట్లో నన్ను ఏమి అనరు, ఏం పెట్టినా ఏం చేసినా అడ్డు చెప్పరు మా ఆయన కానీ, వాళ్ళు ఏం ధ్యానం చేయరు. కానీ ఎప్పుడు కూడా మా ఆయన ఒక మంచి పని మంచి పని మంచి పని అని ఆయన, అందుకని ఏమి అనడు అనమాట. 60 మంది వస్తున్నారక్క, 3 రకాల టిఫిన్ చేయాలక్క, భైరవకోన వెళ్తున్నామక్క అన్నాడు అబ్బాయి. ఓకే అని ఇడ్లీ, దోశ, వడ అందరం కలిసి మా ఇంట్లో చేసామన్నమాట. అట్లా చేస్తాం. నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి అలాగే చేస్తున్నా. పవన్ గారు అందరు మాస్టర్లు ఎవరు వచ్చినా మా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే, మేడం తటవర్తి రాజ్యలక్ష్మి మేడం పామూరు వచ్చింది. పామూరు వస్తే మేడం చెప్పిన విషయం చెప్తున్నా మీకు. ఎందుకంటే మాయ్, నువ్వు పత్రిజీ గారిని మీ ఇంటికి వచ్చారు అంటే, మీ ఇంటికి వచ్చారంటే ఏ కారణం లేకుండా ఆయన రారు. ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా నువ్వు బరాయించాల్సిందే, మీ ఇంటికే వస్తారు. అందుకే పత్రిజీ గారు ఇది ఈ ప్లేస్ ని ఎంచుకున్నారు అని చెప్పింది. అలాగా అని నాకు అప్పుడు సత్యం అర్థమైందండి. అలా గురువులు ఎక్కడైతే మరి మన డెవలప్మెంట్ ఉంటుందో అక్కడికి వస్తారు. అందుకే 2017లో వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చారు. 2019లో అప్పుడు కూడా మా ఇంటికి తీసుకొచ్చారు. ఫస్ట్ రానన్నారు వాళ్ళు. రామంటే నేను అంటున్నా, మనసులో చెప్పుకుంటున్నా, ఏంది పత్రి సార్ 2017లో మా ఇంటికి వచ్చారు, 19లో కూడా మా ఇంటికే రావాలి కదా అని మనసులో అనుకున్నా. అంతే, వాళ్ళకైతే చెప్పలేదు. అయితే వెంటనే ఒక వారం రోజుల్లో అబ్బాయి ఏమన్నాడు, అక్క మీ ఇంటికే మళ్ళీ కూడా వచ్చేది సార్ అన్నారు. చూడండి, అలా గురువులు మనలో ఒక మంచిని మేల్కొల్పే దాని కోసము మన ప్లేసు ఎంచుకునే సార్లు గురువులు వస్తారన్నమాట. అయితేనండి, పూర్వకాలం రోజుల్లో కూడా ఇంత రెసిడెన్షియల్ స్కూళ్ళు లేవు, కానీ గురుకుల పాఠశాలలు ఉండేవి. గురుకుల పాఠశాలలు ఉంటే ఆశ్రమాలలో ఎంతో మంది గురువులు విద్యార్థులకి చక్కగా వాళ్ళు మంచి విద్యను అందించే వాళ్ళు, వాళ్ళని మంచి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా కూడా వాళ్ళు వాళ్ళని అలా అంత జ్ఞానాన్ని బోధించేవాళ్ళు అనమాట. అయితే పూర్వ రోజుల్లో నాకు తెలిసిన విషయం చెప్తున్నా, గురు శిష్యులు అసలు మనం గురువు అంటే ఒక శ్లోకము గుర్తొస్తుంది. ఏ శ్లోకం గుర్తొస్తుంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే అసలు ఈ శ్లోకం గురువు అనే పదం ఎక్కడొచ్చింది? ఈ గురువుకి బ్రహ్మస్థానాన్ని ఇచ్చారు, గురువుకి విష్ణుమూర్తి స్థానాన్ని ఇచ్చారు, గురువుకి
ఈశ్వరుడి స్థానాన్ని చూడండి. ఒక్క గురువుకి 3 స్థానాలండి. అవి కూడా హై లెవెల్ స్థానాలు. మన సృష్టి, స్థితి, లయ కారకులు విలువ ఇచ్చారు వాళ్ళకి. ఒక గురువుకి. అంటే పూర్వం రోజుల్లో ఒక గురువు ఉండేవాడు. వేదధర్ముడు అని ఒక గురువు ఉండేవాడు. ఆ వేదధర్ముడు ఏం చేస్తాడంటే ఎంతో మంది శిష్యుల్ని దగ్గర తీసుకొని వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఆయన ఆయన అన్నం పెట్టి ఆ శిష్యులకి చక్కగా ఆయనకి ఏదైతే ఈ జ్యోతిష్ శాస్త్రంలో చక్కని పాండిత్యం తెలుసు అనమాట ఆయనకి. అయితే ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని అంతటిని ఆ శిష్యులకి బోధించేవాడు అనమాట ఆ గురువు. అలా బోధించిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు స్నాతక సభ అని వాళ్ళు ఒక సభ పెట్టుకునేవాళ్ళు. అంటే ఈ స్నాతక సభ అంటే ఇప్పుడు ఈ చదువుల్లో పిల్లలు 10th క్లాస్ అయిపోయాక వెళ్ళేటప్పుడు సరిగ్గా నా నోరు పలకం రాదండి. ఫేర్‌వెల్ పార్టీ అని పెడతారు కదా! ఆ పార్టీ ఎట్లాగో ఆధ్యాత్మికంగా స్నాతక సభ అనేది ఆ పేరు అలా అన్నమాట. అయితే ఆ స్నాతక సభ పెట్టుకొని వాళ్ళ అనుభవాలన్నీ పంచుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళన్నమాట. అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి వేదధర్ముడనే గురువు ఏం చేస్తాడంటే ఒక పక్క ఊరికి ఏదో పని మీద వెళ్తూ అంటే వేదధర్ముడి దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు. కానీ ఒక శిష్యుడి పేరు కౌత్సుడు. ఆ కౌత్సుడు ఏందంటే తూకు సావత్ అండి కౌత్సుడు. అయితే ఆ అబ్బాయి ఏం చేసేవాడు గురువుకి దగ్గరగా ఉండేవాడు. ఇప్పుడు మనము గురువు మన పత్రిజీ గారు ఉన్నారు. ఎంతో వేల మంది ఉన్నారు శిష్యులు. కానీ సారుకు దగ్గరగా సారు చెప్పింది అక్షరాలు అలా పాటించేవాళ్ళు, వెంటనే పాటించేవాళ్ళు. సారుకు దగ్గరగా ఉంటారన్నమాట వాళ్ళు. అయితే అలా నందప్రసాద్ గారు అలా వీళ్ళందరూ ఉంటారు కదా! అలా కౌత్సుడు అనే ఒక శిష్యుడు గురువు గారికి దగ్గరగా ఉండేవాడు. అయితే ఆయన పక్క ఊరికి వెళ్తూ, పొరుగురికి వెళ్తూ నేను వచ్చేంత వరకు ఈ ఆశ్రమ ధర్మాన్ని అంతటిని కూడా నేనున్నప్పుడు ఎలా నిర్వర్తించాలో అలా చేయమని అప్పజెప్పి వెళ్తాడు ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా. అయితే ఈ కౌత్సుడు సరే అని గురువు గారు వచ్చేంత వరకు ఆయన ఉన్నప్పుడు ఎలా చేసుకొచ్చేవాడో ఆయన లేని లోటు లేకుండా చక్కగా ఆ ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా పాటించేవాడు. అయితే గురువు గారు ఒకరోజు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎంతో ఆనందపడతాడు ఆయన. చాలా చక్కగా నేనున్నట్లే చేశావు. నేను లేకపోయినా సరే లేని లోటు లేకుండా అద్భుతంగా ఆశ్రమ ధర్మాన్ని కూడా మంచిగా పాటించామని ఆనందపడతాడు. అయితే కొన్ని రోజుల తర్వాత శిష్యులందరికీ ఆయన బోధించే విద్య అంతా కూడా అయిపోయింది. ఇందాక చెప్పాను కదండి స్నాతక సభ వచ్చింది మళ్ళీ. అయితే అందరూ కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి. ఆ స్నాతక సభలో ఈ పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఈ కౌత్సుడు అనే అబ్బాయి ఎంత పిలిచినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడు. వెళ్ళకుండా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు అడుగుతాడు. మరి ఎందుకు మీ అమ్మ, మీ నాన్న రమ్మంటే నువ్వెందుకు వెళ్ళలేదు అని ఈ అబ్బాయిని అడుగుతాడన్నమాట. అడిగితే అప్పుడు ఈ కౌత్సుడు ఏం చెప్తాడంటే, గురువుగారు మీరు వెళ్ళిన తర్వాత మీరేదైతే నాకు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్పించారో ఆ జ్యోతిష్ శాస్త్రము, ఆ గణితము అంతా లెక్క వేసి మీ జాతకాన్ని చూశాను నేను. మీ జాతకంలో మీకు రాబోయే కార్తీక మాసంలో ఒక కుష్టు వ్యాధి రాబోతుంది. పెద్ద కర్మ రాబోతుంది కుష్టు వ్యాధి. అంత కుష్టు వ్యాధి వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళటము అంత అట్లా వెళ్ళటం అది కృతజ్ఞత అనిపించుకోదు. మా దగ్గర మీరు ఏమీ ఆశించకుండా రూపాయి కూడా ఆశించకుండా ఇంత విలువైన గొప్ప విద్యను మాకు అందించారు. కాబట్టి నేను వెళ్ళను అంటాడు. అయితే గురువులకు అన్నీ తెలుసండి. అంటే శిష్యులకి తెలియదనమాట. అంటే ఈ అబ్బాయి తపన పడుతున్నాడు. గురువు గారికి పెద్ద కర్మ వస్తుంది కుష్టు వ్యాధి అని తపన పడుతుంటాడు అనమాట. అయితే గురువుకు తెలుసు. సరే, సరే అని ఉంచుకుంటాడు అబ్బాయి. ఉంచుకున్న తర్వాత ఆ అబ్బాయి ఎన్నెన్నో యజ్ఞాలు, హోమాలు, యాగాలు తర్వాత ఆ గురువు గారికి ఆ కర్మ తొలగిపోవాలని ఆ అబ్బాయికి ఏవైతే తెలుసో అవన్నీ చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఒకరోజు ఆ కౌత్సుడు అనే శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు కాశీ వెళ్తే మీ కర్మ
తొలగిపోతుంది. ఎందుకంటేనంటండి, కాశీలో అంట మనము ఏది చేస్తే అది రెట్టింపు ఫలితం వస్తుందట. మనం పాపం చేస్తే అది రెట్టింపు వస్తుంది. మనం పుణ్యం చేస్తే అది కూడా రెట్టింపు వస్తుంది అనమాట. అందుకని మనము కాశీ వెళ్దామండి అని గురువుగారిని అడుగుతాడు ఈ కౌత్సుడు. అయితే గురువుగారికి తెలుసు, కానీ ఎందుకు వెళ్తున్నాడు శిష్యుడమ్మడి? ఆ సందర్భాన్ని సృష్టిస్తే గాని శిష్యుడికి చెప్పకుండా అర్థమవుతుంది. అందుకని ఈ సరే వెళ్దాం కాశీ మీరు నువ్వు చెప్పినట్టే అని ఆ అబ్బాయితో గురువు వెళ్తారు. ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఇతరులకి సేవ చేయటము, తర్వాత శివ పంచాక్షరి మంత్రం జపమాల తీసుకొని శివ పంచాక్షరి మంత్రం జపం చేయటము, తర్వాత చెప్పులు లేకుండా కాళ్ళకి బజారుకి వెళ్ళి అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు ఆయనకి. తర్వాత ఆ అబ్బాయి కూడా తెచ్చింది గురువు తిన్న తర్వాత కొంచెం తినేవాడు. అలా మండు టెండలో కూడా గురువు గారి కోసము అంత కష్టపడి అబ్బాయి అన్నం తెచ్చి పెడితే ఈ గురువు గారు రోజుకు రోజుకు ఆయన ఏం చేసేవాడంటే ఆ అన్నాన్ని కాలుతో తన్నేసేవాడు. తన్నేసి ఆ అబ్బాయి తినే అన్నాన్ని కూడా కాలుతో తన్నేసేవాడు. అయితే ఇలా చేస్తూ ఉంటే ఆ అబ్బాయి అనుకునేవాడట, గురువు గారికి ఈ కర్మ ఎక్కువగా బాధిస్తుంది జబ్బు, అందుకే ఇలా చేస్తున్నాడు అని ఆ అబ్బాయి అనుకొని ఏ మాత్రం ఆయన గురువు గారి మీద కోపం వచ్చేది కాదనమాట. అందువలన ఇలా చేస్తూ ఉంటే ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? బ్రహ్మదేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ జరిగేదంతా కూడా బ్రహ్మదేవుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగేదంతా కూడా బ్రహ్మదేవుడు గమనిస్తున్నాడు. అయితే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి పిలిచి, మరి అక్కడ జరిగిందంతా నేను గమనిస్తున్నాను, వేదధర్ముడు పరీక్షా సమయానికి ఆసన్నమయ్యాడు. చూడండి, గురువులు మనకి ఎంత పరీక్ష పెడతారో మనం అంత ఎదుగుతాం అన్నమాట. అది మనం ఏంటంటే శిక్ష అనుకుంటాం. ఈ ధ్యానం, కొంతమంది ధ్యానం లేకొచ్చాక ఇలా జరిగింది, ధ్యానం చేయని వాళ్ళు కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండారు అనుకుంటారు. అయితే శిక్ష కాదండి, శిక్షణ. అది శిక్షణ మాత్రమే. అట్లా ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని పిలిచి, మరి మన ముగ్గురిలో ఎవరైనా సరే ఆ గురువు గారి దగ్గర నుంచి ఆ కౌస్తుని పక్కకు పంపిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అంటాడు ముగ్గురు. అంటే సరే ఓకే అని అందరూ ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకొని బ్రహ్మదేవుడు కిందకి మారువేషంలో వచ్చి, అబ్బాయి నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, కానీ నువ్వు ఇలా ఎంతో సేవలు చేస్తున్నావు, కానీ గురువు గారు మాత్రం నిన్ను ఇలా బాధ పెడుతున్నాడు. నేను పెద్దవాడిని చెబుతున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వేరే గురువుని చూసుకో, ఈ గురువు గారి దగ్గర ఉండొద్దు అని ఈ బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట. ఆ అబ్బాయి భాషలో ఆ అబ్బాయి, నేను వెళ్ళను, మీరు పెద్దవాళ్ళు ఇలా చెప్పకూడదు, మరి మా గురువు గారు మా దగ్గర ఏమీ ఆశించకుండా చక్కగా భోజనం పెట్టి మంచి విలువైన జ్యోతిష్ శాస్త్రాన్ని విద్యను నేర్పించాడు, నేను వెళ్ళను, మీరు అలా చెప్పకూడదు, నేను వెళ్ళను అంటాడు ఆయన. తర్వాత విష్ణుమూర్తి వస్తాడు. విష్ణుమూర్తి వచ్చి, ఇంత రోగంతో ఉన్న గురువు గారిని నువ్వెంతో చక్కగా అన్ని తెచ్చి పెడుతున్నావు, అన్నం కూడా తెచ్చి పెడుతున్నావు, కానీ అన్నము కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్ళి ఎంతో కష్టపడి తెచ్చిన అన్నాన్ని ఆయన తినకుండా నువ్వు తినేది కూడా నెట్టేస్తున్నాడు. కాబట్టి నువ్వు వేరే గురువుని చూసుకో, ఇక్కడి నుంచి వద్దు, నేను పెద్దవాడిని చెప్తున్నా, విను అంటాడు అనమాట విష్ణుమూర్తి. అయితే తర్వాత ఈ అబ్బాయి భాషలో ఈ అబ్బాయి మళ్ళీ నేను వెళ్ళనంటాడు అనమాట. తర్వాత ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు వచ్చి ఆయన చెప్తాడు, మరి మానవ సేవే మాధవ సేవ అంటారు, కానీ నువ్వు చక్కగా ఇంత బాగలేని గురువు గారికి చక్కగా సేవ చేస్తున్నావు, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఎందుకు చెప్తున్నావు నువ్వు అర్థం చేసుకో అంటాడు అనమాట. అంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అంటారంట వాళ్ళ ఆధ్యాత్మిక భాషలో. అయితే అయినా సరే ఆ అబ్బాయి వెళ్ళడు. ఈ ప్రారబ్ధ కర్మలు ఏంటంటే అనుభవిస్తేనే పోతాయి అన్నమాట. అలా అని ఆ అబ్బాయి వెళ్ళకుండా ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే ఈశ్వరుడికి, ఏమండి మీ వయసు ఉన్న వాళ్ళే నీకంటే ముందు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, వచ్చి ఇలాంటి మాటలే చెప్పారు,
కానీ నాకు చిన్న హెల్ప్ చేయండి అంటాడు. మీ ముగ్గురు వాళ్ళిద్దరిని కూడా పిలవండి, మీ ముగ్గురు కలిసి ఇక్కడే ఉండి ఇలాంటి మాటలు ఇంకెవరు చెప్పకుండా చూసుకోండి అంటాడు అబ్బాయి. అని వాళ్ళ ముగ్గురిని అంటాడు అనమాట. నాకు మీరు ఎంతైనా చెప్పండి, నా గురువే బ్రహ్మ, నా గురువే విష్ణు, నా గురువే ఈశ్వరుడు అంటాడు ఈ కౌత్సుడు. అయితేనండి అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా నేను బ్రహ్మని, ఆయన విష్ణుమూర్తి, ఇప్పుడు వచ్చిన లాస్ట్ లో వచ్చిన ఆయన ఈశ్వరుడు, మా ముగ్గురిని త్రిమూర్తులు అంటారు, మా ముగ్గురిని త్రిమూర్తులు అంటారు, మేమే త్రిమూర్తులం అంటే అంటే అప్పుడు కౌత్సుడు ఏం చేస్తాడంటే, చూడండి మా గురువు గారు ఎప్పుడు మీ గురించి ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు, త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు అని చెప్తూ ఉంటారు, కానీ ఈరోజు సాక్షాత్తు మిమ్మల్ని చూశాను, దర్శించాను ఈ కళ్ళతో, కాబట్టి ఇంతకంటే ఇంకా గొప్ప గురువుని పొందటం నా అదృష్టం కదా అని అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మా పరీక్షలో నువ్వు నెగ్గావు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తామంటారు వాళ్ళు. మోక్షాన్ని ప్రసాదిస్తామంటే అబ్బాయి అంటాడు, నాకు మోక్షాన్ని ప్రసాదించడం కాదు, నాకు మా గురువు గారికి ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించండి అని వాళ్ళ ముగ్గురిని వేడుకుంటాడు అనమాట కౌత్సుడు. అప్పుడు వాళ్ళ శిష్యుడికి వాళ్ళ గురువు గారికి ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించి ఏదైతే ప్రారంధ కర్మ ఉందో అది తొలగిపోతుంది అనమాట. అందుకనండి గురువులు ఏం చేస్తారంటే, మనం చేస్తున్న పనికి కొంచెం రెట్టింపు పనిని కల్పిస్తే మన ప్రగతి ఇంకా హై లెవెల్కి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఎంత కష్టం వచ్చినా నువ్వు వెనక్కి తగ్గవో అప్పుడు నీ ప్రగతి, నీ ఆత్మ ప్రగతిని సాధించవచ్చు. ఇప్పుడు ఈ గురు శిష్యుల ద్వారా మనకు అర్థమైంది కదండి. మరి గురు శిష్యుల సంబంధం అంటే అలా ఉండాలి. మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకా ఉన్నాయండి గురువు గారితో నాకు ఎన్నో అనుభవాలు. ఎందుకంటే ఒకసారి పత్రిజీ గారు రోజుకి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడంట పత్రిజీ గారు. మనమేమో ఒక 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే అల్లాడిపోతాం మనం. ఇంత దూరం పోయి వచ్చాము అని ఎంతో బాధపడి ఎంతో రెస్ట్ తీసుకుంటాం. పత్రిజీ గారు అయితే రోజుకు 1000 కిలోమీటర్లు తిరుగుతాడు. నాకు తెలిసింది వేరే మాస్టర్ ద్వారా, ఇలా సార్ ఇంత కష్టపడుతున్నాడు అని. అయితే నేను అనుకునేదాన్ని, ఎలా కలుగుతున్నాడు సార్ 1000 కిలోమీటర్లు, ఎలా వెళ్ళగలుగుతున్నారు అని నేను ఎప్పుడు ప్రశ్న వేసుకునేదాన్ని. ఏమండి కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మన ముందుకు వస్తే గాని ఆ సందర్భాల రూపంలో మనకి వాటికి ఆన్సర్ తెలుస్తుంది అనమాట. అయితేనండి నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి మా అమ్మాయి పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూతురుని చేస్తున్నారు, అందరినీ ఎవరు పేరెంట్ వాళ్ళు వస్తే ధ్యానంలో కూర్చోబెడతా. ప్రతి చిన్న కార్యక్రమానికి ఒక 10 మంది 20 మంది వచ్చినప్పుడు వాళ్ళ ధ్యానంలో కూర్చోబెట్టడమే, టెంకాయలు కొట్టడము అవన్నీ చెయ్యను. ఏ సత్యం అయితే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని మనం ఆచరణ రూపంలోకి తీసుకురావాలి. మనం చేస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి చేస్తుంది, మనం ధ్యానమే పూజ అంటే ఎదుటి వాళ్ళు పాటించరు ఇవన్నీ. అయితే మనకు తెలిసిన సత్యాన్ని మనం పాటించాలి అవకాశం ఉన్నంత వరకు. అయితే అప్పుడు మా అమ్మాయిది మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయి పెళ్ళి అప్పుడు ఏమైందంటండి, మేము ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళేటప్పుడే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, నాగాయలంక మా కోడలిది, ఆ పామూరు నుంచి ధ్యానం మాస్టర్లు వస్తున్నారు అని ధ్యానం మాస్టర్ని పిలిచాడు ఆయన. అందరిని ధ్యానం మాస్టర్లు 10 మందిని పిలిచాడు. అలా ఉంటదండి. అయితే వాళ్ళందరూ వచ్చి మేము అటు పోగానే మాకు ఫోటోలు తీయటము, ఎక్కడ నిలబడ్డా ఫోటోలు, ఆ అమ్మాయితో ఫోటోలు, వాళ్ళతో ఫోటోలు. నేను అనుకుంటున్నా ఏందో ఇది కుదరలేదు పెట్టలేదు, ఏంది వీళ్ళు ఒకటే ఫోటోలు తీస్తున్నారు అనుకునే దాని మనసులో నేను. చూడండి, ఎందుకంటేనండి నేను ఎప్పుడు మాకు పామూరికి దగ్గరగా కనిగిరి, తర్వాత కావలి, కందుకూరు అవి ఉంటాయి. విజయవాడ కూడా వద్దని చెప్పేదాన్ని, మాకు సంబంధాలు విజయవాడ వద్దండి, మాకు కనిగిరి, కందుకూరు, మహా అయితే కావలి, అట్లా దగ్గర ఊర్లు కోరుకునేదండి. చూడండి, అందుకే సార్ ఏమంటారంటే, పత్రిజీ గారు ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అంటాడు. కానీ అది
ఏ పక్షి మన గూటికి రావాలో మనకు తెలియట్లేదు. అయితే నేను ఇట్లా చెప్పేదాన్ని, మాకు విజయవాడ వద్దు, గుంటూరు వద్దు, మాకు సంబంధాలు అలాంటివి చూపించొద్దని చెప్పేదాన్ని బ్రోకర్కి. అయితే వాళ్ళు అడిగేవాళ్ళమ్మ, మీకు ఎంత కట్నం కావాలని అడిగేవాళ్ళు. ఏమంటే నిజం చెప్తున్నా, లోపలైతే ఎక్కువే కావాలని కోరిక ఉంది కానీ మన పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉండాలి? మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే వస్తుందో అది తీసుకో, ఏదైతే రాలేదో కోరద్దు, అసలు కోరికలు వద్దు, వచ్చింది తీసుకో, రాలేదా వదిలేసి. కృష్ణుడు చక్కగా చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భ్యు మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు పని చెయ్యి, ఫలితం ఆశించదు. ఇది కూడా పనేనండి, పెళ్లి చేయడం కూడా పనేనండి. అమ్మాయిని చూడటం వెళ్ళటం ఇది పెద్ద పని మనకి. అయితే నేనైతే వాళ్ళకి చెప్పేదాన్ని కాదండి, లోపలైతే ఉంది, ఒక 30-40 లక్షలు అయితే బాగుండని ఉంది, కానీ కోరుకోకూడదని మన గురువు చెప్పాడు కదా. కోరుకోకూడదు, మనసులో ఉన్నది, కానీ బయటకైతే వాళ్ళు అడిగితే ఎంత ఇస్తే అంత, ఆ బ్రోకర్లో చెప్పేది, వాళ్ళు ఎంత ఇస్తే అంత, కానీ మాకు అమ్మాయి ఇలా ఒక చదువుకున్న ఇంటర్ డిగ్రీ అంత చదివితే చాలు అనేదాన్ని, ఉద్యోగం అవసరం లేదని కూడా చెప్పేదాన్ని. అయితే అలా చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మనము ఏ పనైతే మనం చక్కగా తెలిసిన సత్యాన్ని ఆచరిస్తామో ఆ పని రెట్టింపు అవుతుందండి. చూడండి, ఇక్కడ మా అమ్మాయి పెళ్ళప్పుడు నేను అందరినీ ధ్యానం చేపించేదాన్ని అంతే. తర్వాత మా అబ్బాయి పెళ్ళప్పుడు ధ్యానం మాస్టర్లే వచ్చి వాళ్ళు మనకి ముందే పిలిచాడు ఆయన, మీరే రావాలి, మా ఇంటికి పామూరు నుంచి ధ్యానం మాస్టర్లు వస్తున్నారు, మీరు రావాలని అందరిని తీసుకొచ్చారు. తర్వాత అండి చూడండి, మన గూటి పక్షి అయితే దైవము మన నోరు మూపిస్తుందండి. ఎక్కడండి, మేము కనిగిరి అంటే కందుకూరు కనిగిరి తక్కువ కిలోమీటర్లు. అయితే నాగాయలంక విజయవాడకి 70 కిలోమీటర్లు అండి. విజయవాడ 70 కిలోమీటర్లు నాగాయలంక. మా కోడలది నాగాయలంక. ఒకేసారి చూసామండి. మళ్ళీ చూద్దామంటే మాదేమో ఆర్థికంగా చిన్న ఫ్యామిలీ, ఆ సుమోకి 7-8 వేలు ఇవ్వాలి. అయితే మళ్ళీ 7-8 వేలు పోతాయని ఇంకా చాలులే, ఈ ఒక్కసారి చాలులే, ఇంక చూడొద్దేమొద్దులే అని చెప్పా. మా అబ్బాయి మళ్ళీ చూడాలంటే, ఏంది అవినాష్ చూసేది, మంచిగానే ఉందిలే అమ్మాయి, ఏం ఆడపిల్ల కదా అమ్మాయి అని మా అబ్బాయిని కూడా నోరు మూసేపిచ్చాను నేను. చూడండి, అలా మన గూటి పక్షి మన గూటికి చేరాలంటే దైవము మనకి ఎంతో శిక్షణ ఇస్తుందండి. ఆ దైవం ఎవరి రూపంలో, మన గురు రూపంలోనే మన ముందే ఉంటారు వాళ్ళు. ఏమి లేదని మన గురువు చెప్పింది అక్షరాలు పాటిస్తే చాలు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే చూడండి, ఎందుకంటే ఇదంతా, ఈ సందర్భం అంతా ఎందుకో సృష్టి జరిగిందంటే, పత్రిజీ గారు రోజుకి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాడు. అది నేను తెలుసుకోవాలి, ఎలా ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. సారు వయసులో 1000 కిలోమీటర్ల దూరం అంటే అంత ఆషామాషి పని కాదు. మనం చిన్న వయసులో 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో కూడా 200 కిలోమీటర్లు వెళ్తే మనం ఎంతో రెస్ట్ తీసుకుంటాం. సారు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఉదయాన్నే 5-6 గంటలకు బయలుదేరేవాడు. ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నా కదా. అంటే ఏం చేసామంటే, నాగాయలంక దూరం అయితే నేను దర్శి దగ్గరికి వెళ్ళాక మా అబ్బాయికి ఫోన్ చేశా, ఒరే ఆ ఊరు దూరం రా, ఎనికొచ్చేద్దాం రా అన్నా. నేను ఎనికొచ్చేద్దాము, పోవద్దు, అంత దూరం ఎందుకు మనకు, విజయవాడ ఒక 70 కిలోమీటర్లు ఎందుకంటే, చూడండి ఆ మాట ఎప్పుడైతే నేను అన్నానో మా అబ్బాయి అన్నాడు, వద్దులేమ్మా వాళ్ళకి చెప్పాం కదా బాగుండదు, మాట పోతుంది, వెళ్దాంలే అన్నాడు. అయితే చూడండి, ఆ మాట నేను ఎప్పుడైతే అన్నానో, ఏమండి ఊర్లన్నీ మా దగ్గరకు వచ్చేస్తున్నాయి. నిజంగా అండి, అసలు ఏ తరడై ఉందో నాకైతే తెలియదు కానీ, పొదిలి వచ్చింది, ఒంగోలు వచ్చింది, గుంటూరు వచ్చింది, చిలకలూరుపేట, అన్ని ఊర్లన్నీ మా దగ్గరకు వస్తున్నాయి. ఏ మాత్రం నాకు ఇబ్బంది కలగకుండా మా బండికి ఈ విజయవాడకి 70 కిలోమీటర్లు అంటే విజయవాడ ఎన్ని కిలోమీటర్లు ఉంటది, అంత దూరం కూడా విజయవాడ తర్వాత తెనాలి తర్వాత అవనిగడ్డ, అట్లండి ఊర్లన్నీ మా దగ్గర, మేము వెళ్ళట్లేదు, ఆ ఊర్లన్నీ మా దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది నాకు, ఓహో అదే ఆ గురువులు గాలిలో వెళ్తుంటారండి, ఆ ఊర్లో వచ్చేస్తే కానీ సారేం వెళ్ళడు అని నాకు అర్థమైన విషయం అండి. అందుకని మనము ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నామో ఆ సత్యంతోనే ఉండాలి. ఉంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. అసలు నీకు ఎక్కడ నీ ప్రయాణానికి కానీ, నీ కుటుంబంలో విషయానికి కానీ, ప్రాపంచిక విషయాలకు కానీ ఏది లోటు జరగదండి. కాకపోతే కొంచెం ఈ జరిగే క్రమంలో కొంచెం చెప్పాను కదా శిక్షణ అని, అట్లా శిక్షణలు జరుగుతూ ఉంటాయి మనకి.
అలా ఈ ఈ మా కోడలు వచ్చిందండి. మా కోడలకు ధ్యానం నేర్పించాము. చక్కగా అమ్మాయి కవిత్వాలు రాసింది. శిల కాస్త శిల్పంలా తయారైంది. చూడండి, అలా ఆ అమ్మాయి కూడా మంచిగా ధ్యానము అంటే ఏం చేస్తాంలే ధ్యానం అసలు అందు మా కోడలు. ఏది నెగటివ్ పదం పలకదు, చెప్పింది ఆచరిస్తుంది, చదువుకున్న అమ్మాయి కదా. చూడండి, అలా ఎప్పుడైతే అన్ని కిలోమీటర్లు ఉన్న అమ్మాయిని కూడా మనం యాక్సెప్ట్ చేశామంటే మన గూటి పక్షి అయితే మన నోరు మూపిస్తుందండి. దైవం మూపిస్తుంది నోరు. ఇంక మనమేం అనవసరం, ఇంకా అక్కడ ఏం మనం అనకుండా ఆ అమ్మాయిని చక్కగా మా ఇంటికి వచ్చింది, ధ్యానం చేస్తుంది. అద్భుతంగా మన జీవితాలు చక్కగా సాగుతాయండి. అదేనండి, కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదండి. చూడండి, ఇప్పుడు పత్రిజీ గారు మా ఇంటికి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? ప్రతి మాస్టర్ కూడా ఇప్పటి వరకు అండి, ఏ మాస్టర్ పామూరు వచ్చినా మా ఇంటికి తీసుకొస్తారు. నేనైతే నో చెప్పను. మన శక్తి మేర ఎంత ఉందో అంత. అంటే అప్పుడు మేడం చెప్పింది, నేను అనుకున్నది ఏందబ్బా మా ఇంటికి తీసుకొస్తున్నా అంటే ఆమె చెప్పింది, పత్రిజీ గారిని నువ్వు బరాయించావు కాబట్టి మాస్టర్లు అందరినీ కూడా మీరే బరాయించాలి అంది మేడం, రాజ్యలక్ష్మి మేడం. చూడండి, అందుకు సారు ఒక ప్లేస్ను ఎంచుకుంటాడు. ఏమంటే ఇదంతా మన ఇల్లు అనుకోకూడదు, ఒక ప్లేస్ అంతే. పత్రిజీ గారు ఒక ప్లేస్ని ఎంచుకొని ఆ ప్లేస్ లో మాస్టర్లు అందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తున్నాడు. అయితేనండి, నా అనుభవాలు ఈ అనుభవం ఎక్కడా చెప్పలేదు, మీకు చెప్తున్నా. ఒక పిరమిడ్ మాస్టర్లు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందో చెప్తున్నా నేను. మా ఇంటికి సిద్ధా జయశ్రీ మేడము పామూరులో కడతాలు కడతాల్లో 21 నుంచి 31 వరకు జరుగుతాయి కదా ధ్యాన మహాయాగం. అయితే ఆ యాగానికి అందరినీ పిలవటానికి సిద్ధా జయశ్రీ మేడం అండి ఒక 4-5 సంవత్సరాల క్రితం అనమాట ఇది జరిగిన విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉందో మీకు చెప్తున్నా నేను. అయితే వాళ్ళు 6 మంది వచ్చారండి. 6 మంది వస్తుంటే వాళ్ళు ఇట్లాగే భోజనం చేయమన్నారు నన్ను. ఓకే మేడం అని చేశాము. అంతకు ముందు మా ఇంట్లో షింక్‌లో ఏం అడ్డుపడ్డాయో, ఎంత బాగు చేసినా అది బాగు కాలేదండి. నీళ్ళు పోవట్ల. నేనేం చేస్తున్నానంటే అక్కడ బకెట్ పెట్టి వాడుకుంటున్నా. ఆ బకెట్‌లో నీళ్ళు ఎత్తిపోయటం అనమాట. అయితే వీళ్ళొచ్చిన రోజు ఈ 6 మంది వచ్చే వరకు హడావిడిలో నేనేం చేశానంటే అక్కడ బకెట్ పెట్టడం మర్చిపోయా. అందరూ చక్కగా టిఫిన్ తిన్నారు. వీళ్ళు 6 మంది ఒకరెమ్మటి ఒకరు అందరూ ఆ షింక్‌లోనే చేయగడిగారు. నేను పక్కకు పోయిందని పరిగెత్తుకుంటూ వచ్చా. వామ్మో! వాళ్ళకి చెప్పలేదే బకెట్‌లో కడగమనని. ఏమండి 6 మంది ఒకేసారి చేయగడిగాడండి. ఆ షింక్‌లో ఉన్న ప్రాబ్లమ్ పోయిందండి. ఇప్పుడు 4, 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు అది ఇంక మళ్ళీ ప్రాబ్లమ్ రాలా. చక్కగా ఉంది. నాకది ఆశ్చర్యం వేస్తది. నిజంగా అండి. అంటే చూడండి, గురువులు స్నానం చేసే బాత్రూమ్‌లో కూడా ఎనర్జీ ఉంటదంట. అంటే ఈ పదం నేను చిన్నప్పుడే విన్నా. మా ఊర్లో పల్లెటూరులో ఉన్నప్పుడు ఈ పదం విన్నా అనమాట నేను. ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఎవరైనా గురువాజపేట అండి మాది పామూరు దగ్గర గురువాజపేట. అక్కడ కూడా మా అమ్మ, మా నాన్నోళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళకి ఆదర్శంగా ఉంటారన్నమాట. ఎవరైనా ఊర్లోకి వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళని ఆహ్వానించడము, చక్కగా చూసుకోవడం అవి చేస్తుంటారన్నమాట. చిన్న చిన్న గురువులు ఉండేవాళ్ళు అప్పుడు కూడా. అయితే వాళ్ళొస్తే అలా అప్పటినుంచి అప్పుడు విన్న బాత్రూంలో స్నానం చేసినా కూడా వాళ్ళ ఎనర్జీ ఉంటదంట అక్కడ. చూడండి 6 మంది ఆ షింక్‌లో నేను అనుకోని విధంగా నేను బకెట్ పెట్టలేదనమాట. పొరపాటున మర్చిపోయాను. వాళ్ళు 6 మంది అన్నం తిని ఆ షింక్‌లో చేయగడుక్కున్నారు. అది 6 మంది కడుక్కోగానే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందండి. చూడండి. అంటే పిరమిడ్ మాస్టర్ల కాడ అంత గొప్ప ఎనర్జీ ఉంటదండి. అంత శక్తులు అందుకు మన ఊరికి పిరమిడ్ మాస్టర్లు వస్తే అసలు మనం పిలవాలి. వాళ్ళని వెంటబడి పిలిసి మన ఇంటికి తీసుకొచ్చుకోవాలండి. ఇంకా పొద్దుటూరు సుజనా మేడం, బండి శ్రీనివాస సార్ వాళ్ళు వస్తారనమాట. ఒకసారి మేడం వచ్చినప్పుడు వెంటనే తలనొప్పి వస్తే ధ్యానంలో కూర్చుంది. ఆమె అంది, మీ ఇంటి ముందు 2 ఆత్మలు ఉన్నాయి అమ్మాయి, మేము పంపించేసాం పైకి అంది. చూడండి, అలా మన ఇంటి సమస్యలు మనకు తెలియకుండా ఎన్నో జరుగుతాయండి. అంటే మనకి కొన్ని కనపడవు. కొంతమందికి కొన్ని కనపడతాయి అన్నమాట. వాళ్ళు అలా చక్కగా ఆ రోజు మేడం పొద్దుటూరు సుజనా మేడము, బండి శ్రీనివాస సారు, ఇంకా మేము అందరం కూర్చొని ధ్యానం చేస్తే మేడం అంది, అమ్మా మరి మీ ఇంటి ముందు ఇలా ఉన్నాయి. నేను రాగానే నాకు తలనొప్పి వచ్చింది. ఏంటి అని ధ్యానంలో కూర్చుంటే 2 ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు. రెండింటిని పైకి పంపించేసాము. చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్ మన ఇంటికి వస్తే
మనకి ఎంత లాభం జరుగుతుందో చూడండి. అలా అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో మాస్టర్ల ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, గురువు గారి ద్వారా కావచ్చు, ఎన్నో. ఎందుకంటండి, సాధూనాం స్పర్శనం పాప వినాశనం. సాధువునాం, వాళ్ళని చూస్తేనే మనకు పుణ్యం వస్తుందట. వాళ్ళ స్పర్శ తగిలితేనే మనకి ఎన్నో పాపాలు పోతాయి. పత్రిజీ గారు పాములు వచ్చినప్పుడు అలా ర్యాలీగా వెళ్తుంటే సారమ్మ నేను వెళ్ళానండి. అప్పటికి నా కాళ్ళ నొప్పులు బాగా ఉండేవి. ఎప్పుడు ఇలా కూర్చున్న కాడల చేత్తో ఇలా కాళ్ళంతా నొక్కునేదాన్ని. సారు స్పర్శ నడుస్తుంటే కొద్దిగా తగులుతుంది అక్కడక్కడ అనమాట. ప్లే కార్డు పట్టుకుంటే గాని సార్తో నడవనీరని ప్లే కార్డు పట్టుకున్నా, శాఖాహారాలి పట్టుకొని నడుస్తుంటే అప్పటికే తెలుసు. అందరూ అంటున్నారు, పత్రిజీ గారి దగ్గర ఏమైనా ఎక్కువ వేస్తే కొడతాడు సారు, జాగ్రత్త అంటున్నారు. కొడితే కొట్టినలే అని ఆ కార్డు పట్టుకుంటే ముందు నడవనిస్తారని సారు వెంటనే నడుస్తూ ఉంటే సార్ కాలు నా కాలుకి తగులుతుంది. దానికేనండి కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు నడిచాం ప్రాంగణం దగ్గరికి. ఆ సారు స్పర్శ ఎప్పుడైతే తగిలిందో, సాధునాం స్పర్శనం పాప వినాశనం. ఎప్పుడైతే కాలికి అక్కడక్కడ టచ్ అవుతుంది నడిచేటప్పుడు ఆ జనాలల్లో అనమాట. అప్పుడు నా కాలు నొప్పులన్నీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నాయండి. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నాయన్నీ కూడా సారు స్పర్శతో నా కాళ్ళ నొప్పులన్నీ కూడా మటుమాయమైపోయి. అందుకు గురువులకి మనకి ఎంతో కార్యకారణ సంబంధం ఉంటుందండి. ఏది లేకుండా మనం ఈ సొసైటీలో అలా నిలబడిపోయామంటే, ఎంతో మంది అండి సొసైటీలోకి వచ్చి ఒక జబ్బుతో వస్తారు, తగ్గించుకుంటారు. మళ్ళీ రెండో జబ్బు వస్తే వాళ్ళకి అర్థం కాక వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే మనకు జబ్బు ప్రభావం ఎంత ఉంటుందో దానికి గంటలు వెచ్చించాలండి. ఎక్కువ సమయం కూర్చోవాలి. నువ్వు గంట కూర్చున్నావు తగ్గలేదు, 2 గంటలు కూర్చున్నావు తగ్గలేదు, 3 గంటలు కూర్చో, 4 గంటలు కూర్చో. నువ్వు చేయవలసింది అదేనండి. ఎందుకంటే మనం ఒక ఊరికి వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, హైదరాబాద్ పోవాలంటే ఎన్ని గంటలు కూర్చుంటాం బస్సులో? అలా అనుకుని నువ్వు కుర్చీ వేసుకొని ఆ కింద నా కూర్చో. సారు చెప్పినట్టుగా నో డాక్టర్, నో హాస్పిటల్, నో మెడిసిన్. ఇవి సారు నోటిలో నుంచి ఏదైతే వస్తుందో అవన్నీ అక్షర సత్యాలండి ఇవన్నీ. అయితే ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయి చెప్పండి? మనం ఆచరించినప్పుడు తెలుస్తాయి. ఖచ్చితంగా ఆచరించాలండి. నేనైతే 8 గంటలు 9 గంటలు కూర్చునేదాన్ని. నాకు కళ్ళు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు మూతపడ్డాయి. మూతపడితే సార్ అంటాడు కదా, కూర్చోండి కళ్ళు మూసుకోండి, కూర్చోండి కళ్ళు మూసుకోండి అంటాడు సార్. ఎందుకంటున్నాడు కూర్చోండి కళ్ళు మూసుకోండి అని? ఎక్కువ సమయం కూర్చోండి, కళ్ళు మూసుకోండి, అప్పుడు మీకు సత్యం అర్థమైందండి. ఎందుకంటేనండి, మనం ఈ ధ్యానం అంతా ఎంతసేపు ఒక జబ్బుల మీదే చెప్పుకున్నాం. ధ్యానం అనేది, ఈ జబ్బు అనేది ఒక కారణం మాత్రమే. ధ్యానంలోకి రావటానికి జబ్బు అనేది ఒక కారణం మాత్రమే. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. అది ఎలాంటి జ్ఞానం అనేది, ధ్యానం చేయకముందు నువ్వు ఎలా ఉన్నావో, ధ్యానం చేసిన తర్వాత నువ్వు ఎలా పరిపక్వతను సాధించావో నీకు అర్థమైనప్పుడు, అయ్యో ధ్యానం ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదని నీకు బాధ వస్తుందండి. నాకైతే అదే బాధ. 40 సంవత్సరాలు నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను నేను అనిపిస్తుంది. గుడ్డి జీవితాన్ని బతికాను. అది కాదు, అప్పుడు ధ్యానం తెలియదు, ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాక ఎంతో ఆనందంగా ఉందండి. నీకు ఆర్థికంగా లేకపోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఆనందానికి డబ్బులకి ఆనందానికి ఆర్థికానికి సంబంధం లేదు. నువ్వు చక్కగా ఆనందంగా జీవించాలంటే ఇది ఒక గొప్ప మార్గం అండి. అందుకే పత్రిజీ గారు ఎన్నో పుస్తకాలు చదివి ఆ పుస్తకాల అర్థాన్ని అంతా కూడా చిన్న కొటేషన్ ద్వారా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనకు చక్కని కొటేషన్తో మనకి ఒక మార్గాన్ని చూపించారు పత్రి సార్. ఆ మార్గాన్ని మనము వదలకుండా దాన్ని పట్టుకొని ఆ మార్గం గుండా మనం వెళ్తూ ఉంటే ప్రాపంచిక జీవితం అంటేనండి ఇది కష్టాల కడలి. ఎప్పుడైతే నీ ధ్యానం చేస్తావో నీకు ఆ కష్టాలు అవి శిక్షలు కాదు, శిక్షణ అని తెలిసినప్పుడు నీకు ఆనందం ఉంటుందండి. అలా ఈ ధ్యానం ద్వారా అసలు ఎంతో ఎంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని పొందొచ్చండి.
ఈ అద్భుతమైన మార్గంలో జీవిస్తూ మనిషి ఆనందంగా ఉండాలని మనందరం కూడా ధ్యానం చెప్పాలండి అందరికీ. మనం చేయవలసింది, నువ్వు ఫోన్ ద్వారా నేర్పిస్తావా, అది ఇంకొక దాని ద్వారా నేర్పిస్తావా, వాళ్ళ ఊరికెళ్ళి నేర్పిస్తావా, అట్లా నేర్పిస్తూనే ఉండాలండి. మేము ఇప్పుడు కూడా ఇప్పుడు సండే సండే ఒక ఊర్లో మేము సెంటర్ పెట్టాం. మొన్న ఆదివారం నుంచి సెంటర్ పెట్టాం. రేపు ఆదివారం కూడా వెళ్తాం అనమాట. ఎందుకంటే మాస్టర్స్, నీకేం తెలియదు, నీకు ఏమీ తెలియదు, నీకు తెలిసిందే సత్యం ఏంటి, ధ్యానంతో, ధ్యానం సర్వరోగ నివారిణి, అది ఒక్కటి తెలుసుకున్నావు. ఏదో నీకు చిన్న కర్మ వచ్చింది, అది హాస్పిటల్కి వెళ్తే తగ్గలేదు, నువ్వు ఎవరి ద్వారానో ధ్యానం నేర్చుకున్నావు, ఆ ధ్యానం ద్వారా అది తగ్గించుకున్నావు, ఓకే, తగ్గించుకున్నావు కదా, అదే చెప్పు, నువ్వేం చెప్పదు. నువ్వేదైతే తెలుసుకున్నావో ఆ ఒక్క చిన్న సత్యాన్ని మాత్రమే చెప్పు. ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఒకసారి మా పామురికి దగ్గరగా సిఎస్పురం గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాగా కూలి చేసుకునే వాళ్ళు అనమాట. అప్పటి వరకు మాకు తెలిసిందేంటి, ధ్యానం సర్వరోగ నివారిణి అని మాకు తెలిసింది అనమాట. ఈ పదంతోనే మేము వాళ్ళ ముందుకు వెళ్ళాం. పల్లెలో ఎంతో మంది హాస్పిటల్ మందులకి ఈ థైరాయిడ్ కానీ, షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, ఇలాంటివన్నీ కూడా మందులు ప్రతిరోజు వేసుకోవాలి, కానీ శాశ్వత పరిష్కారం లభించదు వీటికి. అందుకని సిఎస్పురం దగ్గర ఒక కూలి చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళ మంచి డ్రింకర్స్ అండి వాళ్ళు. 7-7:30 కల్లా సాయంత్రానికి జెంట్స్ మొత్తం ఫుల్గా తాగేస్తారు, కానీ మనల్ని ఏం అనరు, అక్కడ కూర్చొని ఉంటారు. మేము కూడా భయపడకుండా డోర్ టు డోర్ పిలిచేవాళ్ళం. రావండమ్మ, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని మేము చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చేవాళ్ళం. ఒక మాత్ర లేకుండా, ఏం లేకుండా మీ జబ్బులు మీరు మీ ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చు అని మేము చెప్పేవాళ్ళం. అయితే వాళ్ళు పాపం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారు, మనం పోవాలి కానీ. అయితే వాళ్ళు ఒకసారి క్లాస్కి 80 మంది వచ్చారండి. వాళ్ళ ఊర్లో పెద్దమ్మ తల్లి గుడి అని అక్కడ ఒక గుడి ఉంది సెంటర్లో. ఆ గుడి దగ్గర మేము ఏర్పాటు చేశాం. ఏ ఊరికి వెళ్ళినా మేము రాముల వారి గుళ్ళు తప్పనిసరిగా ఉంటాయండి. ఆ గుడి దగ్గర మేము అక్కడ ఉంటారు కదా ఊర్లో పెద్దవాళ్ళు, వాళ్ళని అడిగి ఆ గుడి దగ్గర ఏర్పాటు చేసేవాళ్ళం. అయితే అక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఉంటే ఆ గుడి దగ్గర 80 మంది వచ్చారండి. మేము డోర్ టు డోర్ పిలిచాం. అందరం ఒక 10 మంది వెళ్ళేవాళ్ళం. అయితే అందరూ వచ్చి కూర్చున్న తర్వాత, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, మనకేం తెలుసు, ఏం చెప్తాం మనం అనిపించే వాళ్ళకి చెప్తున్నా నేను. అయితే అలా 80 మందిని కూర్చోబెట్టి ఒక 30 నిమిషాల పాటు ఎవ్వరు కళ్ళు తెరవద్దు, మేము చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దని మేము మంచి మంచి పాటలతో, మంచి మంచి మాటలతో ధ్యానం చేపిస్తున్నాం. ఒక మేడం ఏం చేసింది, 20 నిమిషాల కళ్ళు తెరిచి వెళ్ళిపోతుంది. నేను ఊరుకోనండి. ఆమెని పిలిచి, అమ్మా ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఎందుకు వెళ్తున్నావు, ఇంకా 10, మేము కళ్ళు తెరవమని చెప్పలేదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావమ్మా అని అడిగా నేను. అంటే ఆమె అంది, అమ్మ మీరు ధ్యానం సర్వరోగ నివారిణి అంటే నేను వచ్చాను ధ్యానంలోకి, కానీ ఇప్పుడు అది కాదమ్మా విషయం, అసలు అసలు విషయం అది కాదు, ధ్యానం సర్వరోగ నివారిణి కాదు. అప్పటిదాకా నాకు కూడా తెలియలేదండి ఆమె చెప్పిన సత్యం. ఎందుకంటే మాస్టర్స్, మనకు కొన్ని తెలిస్తే ఎదుటి వ్యక్తి ద్వారా కొన్ని మనకి నేర్చుకోవచ్చు అనమాట. అందుకే మొదటిసారి ఏమంటాడు, అందరి జ్ఞానాన్ని వినండి, చీమ నుంచి నేర్చుకోవచ్చు, ఒక దోమ నుంచి నేర్చుకోవచ్చు, ఒక కుక్క నుంచి కూడా నేర్చుకోవచ్చు, ఒక్కొక్క జంతువు నుంచి కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు అంటాడు పత్రిసార్. అలా ఆమెని నేను అడిగాను, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదమ్మా, ఎందుకు లేచిపోతున్నావు చెప్పమ్మా అంటే, ఆమె అన్నది, అమ్మ మీరు ధ్యానం సర్వరోగ నివారిణి అంటే నేను వచ్చాను, కానీ ధ్యానం సర్వరోగ నివారణ అయితే అవ్వచ్చు, కాదని చెప్పను, కానీ అది కాదమ్మా. ఇప్పుడు నేను మేము 8 అయిందండి ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు, 80 మందిని కూర్చోబెట్టాము. ఆమె అంది, ఇప్పుడు నా లోపల ఉన్న జీవుడు, నా లోపల ఉన్న జీవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ జీవుడు మాకు దగ్గరగా శ్రీశ్వరం అవతల భైరవ కోన ఉందండి, అందరికి తెలిసిన విషయమే భైరవ కోన, అందరూ వస్తుంటారు కూడా. ఇప్పుడు నా లోపల ఉన్న జీవుడు భైరవ కోనంతా తిరిగి వచ్చింది, అంతకంటే పరమార్థం ఏముందండి.
ఆమె అంది, అందుకనే నేను లేచిపోతున్నాను అండి. నాకు తెలిసింది ఒకటైతే ఆమె చెప్పింది ఒకటి. అందుకని వాళ్ళను కళ్ళు మూపిస్తే చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ధ్యానం అంటే వేలలో వేలు పెట్టుకోవటం, కాళ్ళు క్రాస్ చేసుకోవడం, కళ్ళు మూసుకోవటం, నీకు ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించడం, అంతే మేము చెప్పింది. అది చెప్పి నువ్వు కళ్ళు మూపించు. ఒక ఫస్ట్లో వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఒక 30 నిమిషాలు పైనే చేయించాలి, మినిమం 40 నిమిషాలు కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే నువ్వు కూర్చోబెడతావో నీవు తెలుసుకున్నది ఒకటైతే వాళ్ళ ద్వారా ఇంకొకటి తెలుసుకుంటావు. ఇప్పుడు మాకు అర్థమైంది కదండి. ఆమె ఏం చెప్పింది, నా జీవుడు ఏదైతే నా లోపల ఉన్నాడో ఆ దేవుడు భైరవ కోణంతా తిరిగి వచ్చింది. ఆ సమయం ఎంతండి? రాత్రి 8 గంటలప్పుడండి. ఆమె శరీరం ఇక్కడే ఉంది, ఆమె శరీరము ఇక్కడే ఉంది. ఆమెలో ఉన్న జీవుడు అక్కడికి భైరవ కోణ వెళ్ళి వచ్చాడు. ఇంతకంటే ఇంకా పరమార్థం కావాలండి మనిషికి? ఆమె వెళ్ళిపోయింది. అందుకని మనము వాళ్ళని ఎప్పుడైతే కళ్ళు మూపిస్తామో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనందరం చేయవలసిన పని ఏంటి అంటే ప్రచారం చేయాలండి. పక్క గ్రామానికి వెళ్ళి జ్ఞాన ప్రచారం చేయాలి. అర్థం చేసుకోండి మాస్టర్స్, చేయవలసిందే. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే భగవద్గీతలో, అర్జున ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడాడు అనమాట. ఎంతో చెప్తున్నాడు, ఎంతో చెప్తున్నాడు, ఎంతో చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ 3 లోకాల్లో చేయవలసిన పని ఏమీ లేదు, చేయవలసిందంతా చేసేసాను, పొందవలసిందంతా పొందాను, కానీ మళ్ళీ వచ్చాను. కాబట్టి అన్నీ చేసిన నేనే ఇంకా ఏం చేయాల్సిన పని లేకపోయినా సరే మళ్ళీ ఈ మర్చిపోయిన సత్యాన్ని, మర్చిపోయిన ధర్మాన్ని ప్రజలకు తెలియచెప్పి ఏ ధర్మ సంస్థాపన అయితే చెయ్యాలో అందుకోసం వచ్చాను. కాబట్టి మనం ఏం చేయాలండి, మనము అందరికీ ఏ యుద్ధం చేయవలనది ఎవరితో? మనం యుద్ధం అనేది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్టపడినంత మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనము చేయవలసింది ఏ ఆటోలోనో ఏ బస్సులోనో దగ్గరికి ఊర్లకు వెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చేయి చాలు. ఆ ధ్యానం గురించి చెప్పు చాలు, అంతే నువ్వు చేయవలసింది. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ. నువ్వు ఒక కొత్త వ్యక్తికి ధ్యానం నేర్పటమేనండి నువ్వు చేయవలసిన పని. కాబట్టి మాస్టర్స్, మీ అందరిని ఒక్కటే కోరుకుంటున్నా, మీకు ఏది తెలిస్తే అదే చెప్పండి. తెలియనిది ఎవరో చెప్పినది వద్దు. నువ్వు ఏదైతే ధ్యానం ద్వారా తెలుసుకున్నావో అదే చెప్పు చాలు. వాళ్ళు కళ్ళు మూపిస్తే వాళ్ళకు తెలియాల్సిందంతా తెలుస్తుందండి. ఎందుకంటే మాస్టర్స్, గతంలో మనం గంటలు కూర్చోవాలి, ఎన్నో రోజులు కూర్చోవాలి తెలుసుకోవాలంటే, ఇప్పుడేం అవసరం లేదండి. అంటే అంత శక్తి భూమి మీదకి వచ్చిందనమాట. ఇప్పుడు ధ్యానులు పెరిగారు, అంతా కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. కాబట్టి మనమందరం 10 ఏళ్ల నుంచి ధ్యానం చేసినా ఒకటే, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే. కాబట్టి అర్థం చేసుకొని మాస్టర్స్, అందరూ ధ్యాన ప్రచారానికి కంకణం కట్టుకొని మనము రోజు ఒక గ్రామానికి వెళ్ళి ఎన్ని రోజులు వింటామండి? ఇంకా వినే దగ్గరే ఉంటామా? చెప్పే వరకు రావాలి, చెప్పాలి. ఏం చెప్తామా? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరు చక్కగా కూర్చొని కళ్ళు మూసుకోండి, అదే నువ్వేం చెప్పలేదు, అది చెప్తే చాలు. అవతల వ్యక్తిలో మనం 100 మందికి నేర్పిస్తే ఒక్కరు మారినా సరే ఆ ఒక్కరితో లక్షల మందిలో మార్పు వస్తుందండి. అలా మన జీవితాలు ఎదుగుతాయి, మన ఆత్మ ప్రగతి సాగుద్ది. వాళ్ళు ఆత్మోన్నతికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. అదేనండి ఇప్పుడున్న మన ముందున్న కర్తవ్యం ఏదైతే ఉంది. అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి కర్తవ్యం ఏంది? యుద్ధం చేయటం. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? ధ్యానం చెప్పడం. అంతేనండి. మనం ఎవరు యుద్ధాలు చేయొద్దు, చక్కగా అందరికీ ధ్యానం నేర్పండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనము ఆనందంగా ఉంటామండి. అదే నేను కోరుకునేది. కాబట్టి మాస్టర్స్, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు, నా జ్ఞానాన్ని మీ అందరికి పంచాను. చక్కగా ఎంతసేపు మీరు విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
చాలా చక్కగా, అంటే ఎవరో చెప్పింది కాకుండా స్వయ అనుభవం అన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం. గురువుకున్న ప్రాముఖ్యత ఏంటి, గురువు మన ఇంటికి వస్తే ఆ యొక్క ఎనర్జీతో ఎంత గొప్పగా మార్పు ఉంటది. మామూలుగా అంటారు కదా మేడం, ధ్యానం చేస్తేనే చాలా శక్తి వస్తుంది అని. గురువు ఇంట్లో అడుగు పెడితే కూడా ఎంత గొప్పగా ఉంటుందో కూడా చెప్పారు. ఉమ్, అంటే అది ఇంకొకటి, మన ఇంటికి రావాల్సిన మనిషి ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని కిలోమీటర్లు ఉన్నా, ఎన్ని సముద్రాల అవతలు ఉన్నా ఖచ్చితంగా ఎలాగైనా వస్తారనే విషయం మీరు బాగా గొప్పగా చెప్పారు ఎస్ మీ మేడం. కోడల విషయంలో. నా జీవిత అనుభవాలు మేడం ఈ 15 సంవత్సరాల్లో. అవును మేడం, అంతే కదా. లేకపోతే ఏంటి, మీరేమో దగ్గర కావాలి అనుకున్నారు, కానీ ఆమెమో చాలా దూరం నుంచి వచ్చేసింది. అవును మేడం, అవును మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మనం ఖచ్చితంగా నిజం మేడం, ఎంత వీలు ఉంటుందో మనం ఏ నేర్చుకుంటే ఏ చెప్పాలి, బి నేర్చుకుంటే బి చెప్పాలి. నాకేమి రాదు అని చెప్పవల్లే. ఏది నేర్చుకున్నామో, ఏది పొందామో, ఏది పోగొట్టుకున్నామో అదే చెప్పాలి. అంతే మేడం. కల్పించుకొని చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు మేడం. ధ్యానంలో లేదు మనం మేడం. వచ్చి ఏం మార్చుకున్నాము, ఏం ఎదిగాము, ఎంత ఒదిగున్నాము. ఎస్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. మాస్టర్స్ Thank you, మేడం. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా అంటే స్వయం అనుభవాలు ఎంత గొప్పగా ఉంటాయనేది నిజంగా. పల్లెటూరులో మీరు అన్నట్టు రాత్రిపూటే ఉంటారు జనం, అందరూ పొలం పల్లకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అవును మేడం. వాళ్ళు కానీ మనం అనుకుంటాం, కానీ మనకన్నా వాళ్ళు గ్రేట్. ఎందుకంటే ఆ టైం పొలం పల్లకి వెళ్ళొచ్చినా ఆ టైంలో రామాయణం గుడి దగ్గర కానీ ఏదైనా గుడి దగ్గర పెట్టామంటే కంపల్సరిగా రాత్రి 1 గంటైనా ఉంటారు మేడం. ఉండి అది వినేసి వెళ్తారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియాలి, కానీ తెలిస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టరు వాళ్ళు. ఏ విషయమైనా సరే. ఇంకా మనకి ఇంకా ఉల్లెల్సిపోయిందిరా బాబు, ఇంకా నిద్రపోతాం ఎందుకురా అనుకుంటాం, కానీ పల్లెటూళ్ళు అలా కాదు, దానికి ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకంటే మేము కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి చెప్పినప్పుడు ఆ రాత్రిపూట వచ్చి మనం కూడా ఈ రాత్రిపూట వచ్చి ఏమంటారు వీళ్ళు, రాత్రిపూట వెళ్ళి జ్ఞానం చెప్పమంటారు అనుకుంటే, కానీ ఆ గుడి దగ్గర వాళ్ళు ప్రచారం చేస్తారు కదా, వచ్చేవారు, వచ్చి ఓపికగా కూర్చుని వినేవారు. మీరు అన్నట్టు నిజంగా అంత అలాంటి వాళ్ళు మీరు మార్చగలిగారు, ధ్యానం చెప్పగలిగారు తాగుబోతుల కంటే. రియలీ గ్రేట్ మేడం, అద్భుతమే. ఎందుకంటే మనం చేయవలసింది మీరు అన్నారు కదా, తెలిస్తే తెలియదు, తెలిస్తే చెప్పడం, ఏది తెలిస్తే చెప్పడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు పంచడము. ఆ తర్వాత వాళ్ళు వింటారా వినరా అనేది తర్వాత విషయం. చెప్పడం మొదలెడితే తర్వాత వాళ్ళే వింటారు, వాళ్ళే అద్భుతంగా ధ్యానంలోకి వస్తారు. నిజంగా పత్రి సార్ ఏదైతే చెప్పారో అది మీరు చక్కగా ఆచరించారు, అద్భుతంగా మీ ప్రయాణం కొనసాగించారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడగలిగారు. అది గొప్ప విషయం మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ మమతమ్మ. మంచి మంచి మాస్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ జ్ఞానానుభవాన్ని చెప్పిస్తున్నారు. నిజంగా ఒక్కొక్కరి అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. అనుకుంటాం మనం చెప్తే వింటారా వినరు, తాగుబోతులు కదా వీళ్ళకి ఏం ధ్యానం చెప్పాలి అనుకుంటారు. చూడు మరి ఆ తాగుబోతులకి వీళ్ళు వెళ్ళి చెప్పడం, ధ్యానం చెప్పడం, తర్వాత ఊర్లో వచ్చి వాళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి, చెప్పాలి. అయినా ధ్యానం అంటే చెప్పాలి అందరికీ. నాకు తెలిసిన ధ్యానం పంచాలని అంటున్నారే, అది గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్? మా పిరమిడ్ దగ్గర భగవద్గీత చెప్తున్నాం మేడం. పత్రిజీ గారు రాశారు కదా 104 శ్లోకాలు. అవునవును మేడం. ఆ భగవద్గీత స్వాధ్యాయం చెప్తున్నా మేడం. శ్లోకాలు చదివి సార్ అర్థం ఇచ్చాడు కదా, అది వాళ్ళకి వివరించడం. మనకి ఎంత వీలైతే అంత గొప్పగా చేయొచ్చు మేడం. అవును, అవును మేడం. ఏ పని అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు, కొట్లో ఆగిపోవాలన్న ఆలోచన లేదు కాబట్టి మీరు దాటుకొని వచ్చేసారు కదా మేడం. అవును మేడం. చెప్పాలని ఒక ఆలోచన ఉంటే ఏది అడ్డు కాదు మేడం. చెప్పాలన్న ఆలోచన దృఢంగా ఉండాలి, కానీ మనకి ఏది అడ్డు కాదు మేడం. ఓకే మేడం, సెక్షన్ క్లోజ్ చేసుకుందామంటే క్లోజ్ చేసుకుందాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మాస్టర్స్, థ్యాంక్స్ మాస్టర్స్.